హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం మార్వల్ జాంబీస్ ఎపిసోడ్ 1. ఈ సిరీస్ అయితే చాలా డార్క్ థ్రిల్లింగ్గా ఉంటుంది. మరి హీరోస్ జాంబీగా అయితే ఎలా ఉంటారో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ స్టార్టింగ్లో మనకు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో లాగా హల్క్ అయితే ఎర్త్ మీదకి టెలిపోర్ట్ అవుతాడు. థానోస్ ఆర్మీ వస్తుందని చెప్పేసి అక్కడ చెప్తాడు, కానీ అక్కడ ఎవరూ ఉండరు. సో మనకు అర్థమవుతుంది ఆల్రెడీ అక్కడ ఏదో జరిగిందని. కానీ యూనివర్స్లో డాక్టర్ స్ట్రేంజ్ వాంగ్ అయితే ఆల్రెడీ జాంబీగా మారిపోయారని మనకు తర్వాత అర్థమవుతుంది అనమాట. సో థానోస్ ఆర్మీ అయితే అక్కడికి వస్తుంది. థానోస్ ఆర్మీ వచ్చినప్పుడు అయితే హల్క్ అక్కడికి వస్తాడు, బట్ హల్క్ బయటికి అయితే రాడు, బ్రూస్ బ్యానర్ ఫామ్లోనే ఉంటాడు. సో అప్పటికి అక్కడికి ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో నుంచి అయితే మనకు ఐరన్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్, వాంగ్ అయితే వస్తారు. వాళ్ళ ఇద్దరిని అయితే కొడతారనమాట థానోస్ ఆర్మీని. ఆ తర్వాత మన బ్రూస్ బ్యానర్ అయితే వాళ్ళని టోనీ అని పిలిచినప్పుడు టోనీ అయితే బ్యాక్ సైడ్ తిరుగుతాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది వీళ్ళు కూడా జాంబీగా మారిపోయారని. సో మనకైతే తెలుస్తుంది అక్కడ జాంబీ అపోకలిప్స్తో నిండిపోయిందని. బ్యానర్ అయితే షాక్ అవుతాడు. అప్పటికే జాంబీగా మారిన ఐరన్ మ్యాన్ అయితే అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడే హోప్ వాళ్ళ మీద అయితే అటాక్ చేసి చంపేస్తుంది. స్పైడర్ మ్యాన్ వచ్చి బ్రూస్ బ్యానర్ని అయితే సేవ్ చేస్తాడు. అప్పుడే మనకు స్టోరీ 2 వీక్స్ బ్యాక్ అయితే వెళ్తుంది అనమాట. డాక్టర్ హ్యాంక్పిన్ అయితే తన వైఫ్ కోసం అయితే కాంటాబ్రిలియన్కి అయితే వెళ్తాడు. అప్పటికే జాంబీ వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన తన వైఫ్ అయితే తనని కరవడంతో అతను కూడా జాంబీగా అయ్యి స్కాట్ మీదకి అయితే అటాక్ చేస్తాడు. బట్ హోప్ అయితే తప్పించుకుంటుంది. అండ్ అవెంజర్స్ మీద కూడా అటాక్ చేసి ఇన్ఫెక్ట్ చేస్తారు. స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. కొంతమంది అయితే సర్వైవ్ అవుతారు. దాంట్లో అయితే స్పైడర్ మ్యాన్, బకీ, ఆకై, షెరన్ కార్టన్, హ్యాపీ, కొంతమంది సర్వైవర్స్ ఉంటారు. వీళ్ళతో పాటు బ్రూస్ బ్యానర్ కూడా చేరుతారనమాట. వీళ్ళంతా జాంబీ వైరస్కి అయితే క్యూర్ కనుక్కోవాలని చెప్పేసి ప్రయత్నిస్తారు. దానికోసం అయితే వాళ్ళు సిటీ హాల్ దగ్గర ఉన్న స్టేషన్కి అయితే వెళ్తారు. అక్కడైతే ఒక ఫైట్ సీన్ అయితే జరుగుతుందనమాట. అక్కడ జాంబీ హీరోస్ అయిన కెప్టెన్ అమెరికా, హాకై, ఫాల్కన్ అయితే వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఈ ఫైట్ సీన్స్ అయితే చాలా ఇంటెన్సివ్గా ఉంటాయి. సర్వైవర్స్లో కొంతమంది చనిపోతారు. హోప్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. కానీ అందరూ ట్రైన్లో అయితే ముందుకు వెళ్తారు. అక్కడ హోప్ వాళ్ళని అయితే సేవ్ చేసి జాంబీగా మారిపోతుంది. ఫైనల్లీ సర్వైవర్స్ అంతా విజన్ బేస్కి అయితే రీచ్ అవుతారు. అక్కడ స్కాట్ కూడా ఉంటాడు, బాడీ లేకుండా. విజన్ అయితే అతన్ని సేవ్ చేస్తాడనమాట. బక్కీకి అయితే అక్కడ ఏదో అవుతుందని చెప్పేసి డౌట్ వస్తుంది. ఒక సౌండ్ విని ఒక ప్లేస్కి అయితే వెళ్తాడు. అక్కడ షాకింగ్ ట్రూత్ అయితే తెలుస్తుంది. విజన్ తన మైండ్ స్టోన్ పవర్తో అయితే జాంబీస్ని కంట్రోల్ చేస్తున్నాడని. వాండా కూడా జాంబీగా మారిపోతుంది. విజన్ అయితే తన వైఫ్ని వదులుకోలేక బ్లాక్ పంథర్ని అయితే కట్ చేసి మరీ ఫీడ్ చేస్తూ ఉంటాడు. తర్వాత బ్యానర్ అయితే విజన్తో మాట్లాడి తన తప్పేందో తనకు గుర్తు చేస్తాడు. విజన్ అయితే తన మిస్టేక్ని అయితే రియలైజ్ అయ్యి సర్వైవర్స్కి అయితే హెల్ప్ చేయాలని చెప్పేసి తన మైండ్ స్టోన్ అయితే ఇస్తాడు. బట్ అప్పటికే జాంబీ వాండా అయితే రిలీజ్ అవుతుంది. బక్కీ వాళ్ళని ఆపడానికి అయితే వాండాతో అయితే ఫైట్ చేస్తాడు. స్పైడర్ మ్యాన్, బ్లాక్ పాంథర్, స్కాట్ అయితే జెట్లో వెక్కి వకండాకి అయితే స్టార్ట్ అవుతారు. హల్క్ కూడా వాళ్ళకైతే హెల్ప్ చేస్తూ జాంబీ ఆర్మీతో అయితే ఫైట్ చేస్తాడు. వాండాకి హల్క్కి కొద్దిసేపు అయితే ఫైట్ అవుతుంది. అండ్ ఫైనల్గా అయితే స్పైడీ, టిచాలా వకండాకి అయితే వెళ్తారు. బట్ ట్విస్ట్ ఏంటంటే వకండా ఆల్రెడీ జాంబీతో నిండిపోతుంది. థానోస్ అయితే అక్కడ వకండాలో ఉండి ఇన్ఫినిటీ స్టోన్స్ అయితే రెడీగా ఉంటాడు జాంబీగా మారిపోయి. సో ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏమైందనేది మాత్రం మనం ఎపిసోడ్ 2లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడబోతున్నాం జాంబీ మార్వల్లోని ఎపిసోడ్ 2 అన్నమాట. ఈ స్టోరీ మనకు వైరస్ వచ్చిన 5 years తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది. మనకు అప్పుడే ఒక జాంబీ నడుస్తూ రావడం చూపిస్తారు. దాని మీద అయితే ఒక బాణం పడుతుంది. అది వేసింది ఎవరో కాదు, కేట్ బిషప్. తనతో అయితే కమలా ఖాన్, రీరీ విలియమ్స్ కూడా ఉంటారు. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడే ఆకాశంలో అయితే ఒక జెట్ క్రాష్ అవ్వడం అయితే చూపిస్తారు. అది పడిన చోటుకైతే వీళ్ళ ముగ్గురు అయితే వెళ్తారు. దూరం నుంచి అయితే రీరీ విలియమ్స్ అయితే అక్కడ ఒక జాంబీ ఉందని, దాంట్లో అయితే ఒక డివైస్ ఉందని చెప్పి కనిపెడుతుంది. సో కమల అయితే ఆ జాంబీ బాడీలో ఉన్న డివైస్ని అయితే బయటికి తీస్తుంది. సో అదైతే ఎక్కడికో సిగ్నల్ పంపిస్తుందని వీళ్ళైతే మాట్లాడుకుంటారు. అప్పుడే వాళ్ళ మీద అయితే హాకై అయితే అటాక్ చేస్తాడు. హాకై పూర్తిగా అయితే జాంబీగా మారిపోయి ఉంటాడు. సో వీళ్ళ మీద అటాక్ చేసినప్పుడు అయితే కమలా ఖాన్ హెల్ప్తో అయితే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఆ ప్లేస్కి జాంబీ ఓకాయ్ అయితే తన ఆర్మీతో వస్తుంది. సో వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది వీళ్ళంతా వాండా కంట్రోల్లో ఉన్నారని. జాంబీ హాకైని కూడా వీళ్ళు కంట్రోల్ చేసి వాళ్ళ ఆర్మీలో అయితే చేర్చుకుంటారు. సీన్ షిఫ్ట్ అయ్యి కమలా ఖాన్ని, రీరీ విలియమ్స్ని, కేట్ని అయితే చూపిస్తారు. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. డివైస్ నుంచి అయితే స్పేస్కి డైరెక్ట్గా సిగ్నల్ వెళ్తుందని. షిప్ తీసుకొని స్పేస్కి వెళ్ళి జాంబీకి అయితే క్యూర్ కనుక్కోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. సో షిప్ కోసం అయితే వాళ్ళైతే ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా వెళ్తున్నప్పుడే ఆకాశం నుంచి అయితే వీళ్ళ మీద అటాక్ జరుగుతుంది. దానివల్ల వాళ్ళ కార్ అయితే క్రాష్ అయ్యి కింద పడుతుంది. జాంబీస్ అయితే వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తాయి. అక్కడ ఇకారిస్ అండ్ జాంబీ మార్వల్ అయితే ఆల్రెడీ ఫైట్ చేసుకుంటారు. అయితే ఇకారిస్ని అయితే జాంబీ మార్వల్ ఓడించి వీళ్ళ మీద అయితే అటాక్ చేస్తుంది. అందులో కేట్ని అయితే చంపేస్తుంది. రీరీ విలియం అయితే ఇన్ఫెక్ట్ అయ్యి జాంబీ అవుతుంది.
కమలకాంత్ తప్పించుకోవడానికి వెళ్తుంటే మూన్ నైట్ అయితే బైక్ మీద వచ్చి కాపాడతాడు. కమలకాంత్ కళ్ళు తెరిచి చూస్తే మూన్ నైట్ ఉంటాడు. కమలకాంత్ తన ఫ్రెండ్స్ చనిపోయినందుకు బాధపడుతుంది. తనకు దొరికిన డివైస్ గురించి చూపించి మూన్ నైట్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. క్యూర్ కోసం, హెల్ప్ కోసం మనం స్పేస్కి వెళ్ళాలని. సో వాళ్ళైతే బైక్ మీద వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. మూన్ నైట్ అయితే ఒక బేస్ దగ్గరికి తీసుకొని వస్తాడు. అక్కడ వెళ్తుంటే ఎంట్రన్స్ లో అయితే చాలా జాంబీస్ అయితే ఉంటాయి. బట్ అవి వీళ్ళ మీద అయితే అటాక్ చేయవు. అప్పుడే బేస్ లోపల నుంచి ఒక వాయిస్ అయితే వస్తుంది, అవి మిమ్మల్ని ఏం చేయవు, లోపలికి రండని. వాళ్ళైతే జాంబీస్ మధ్యలో నుండే లోపలికి అయితే వెళ్తారు. అప్పుడే మనకు చూపిస్తారు రెడ్ గార్డియన్ ని, ఎలినాని, ఇంకా కొంతమంది సర్వైవర్స్ ని. కమలకాంత్ అంటుంది జాంబీస్ ఎందుకు మా మీద అటాక్ చేయాలని. అప్పుడే ఎలినా అంటుంది సైన్స్ లో అయితే జాంబీ బ్రెయిన్ అయితే కంట్రోల్ చేసి అలా ఒక సెక్యూరిటీ లాగా ఉంచామని. సో కమల అయితే వాళ్ళకైతే అక్కడ ఉన్న డివైస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. క్యూర్ కనుక్కోవడానికి అయితే మనం స్పేస్ కి వెళ్ళాలని. మాట్లాడుకుంటూ అసలు ఈ జాంబీస్ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, అందరి ఐస్ ఎందుకు రెడ్ గా ఒకేలాగా ఉన్నాయని అంటారు. అప్పుడే దానికి మూన్ నైట్ అయితే చెప్తాడు వాళ్ళని కంట్రోల్ చేసేది వాండా మాక్సిమస్ అని. అందరూ షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి జాంబీ హీరోస్ అయితే వాళ్ళ ఆర్మీతో అయితే వస్తారు. వాళ్ళతో పాటు హాఫ్ కట్ అయిన బాడీతో అయితే కెప్టెన్ అమెరికా కూడా ఉంటాడు. ఇక వాళ్ళైతే అటాక్ చేయడానికి స్టార్ట్ అవుతారు. అప్పుడే వారైతే స్టార్ట్ అవుతుంది. జాంబీ గోస్ట్ అయితే లోపల ఉన్న కొంతమందిని అయితే చంపేస్తుంది. రెడ్ గార్డియన్ కి కెప్టెన్ అమెరికాకి అయితే ఫైట్ అవుతుంది. కొంచెం ఫన్నీగా ఉంటుంది అది. తర్వాత మూన్ నైట్, రెడ్ గార్డియన్, కమలకాంత్, ఎలినా అయితే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తుంటారు. అప్పుడే వాళ్ళ వెనకాల అయితే జాంబీ గోస్ట్ అయితే అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు మూన్ నైట్ అయితే ఆ జాంబీ గోస్ట్ అయితే ఒక ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ అయితే ఎపిసోడ్లోనే హైలైట్ అని చెప్పాలి. మూన్ నైట్ జాంబీ గోస్ట్ అయితే పీసెస్గా కట్ చేస్తాడు. తర్వాత వాళ్ళు బైక్ తీసుకొని వెళ్తుంటారు. వాళ్ళ వెనకాల అయితే జాంబీ అబామినేషన్ అయితే వెంట పడతాడు. ఎలినా అయితే బేస్ని కూల్ చేసి అక్కడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చేస్తారు. దూరం నుంచి ఆ బేస్ని అయితే చూస్తూ వాళ్ళైతే చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు. ఇక వాళ్ళు డిసైడ్ అవుతారు ఎలా అయినా సరే క్యూర్ కనుక్కొని ఎర్త్ని కాపాడాలని. ఇక్కడితో అయితే ఈ ఎపిసోడ్ అనేది అయిపోతుంది. వీళ్ళు క్యూర్ కనుక్కున్నారా లేదా, జాంబీ తాను స్టోన్స్తో ఏం చేస్తాడు, జాంబీ వాండా ప్లాన్ ఏంటి, స్పైడర్ మ్యాన్ కి, బ్లాక్ ప్యాంథర్ కి ఏమైంది అనేది మనం అయితే ఎపిసోడ్ 3లో అయితే చూద్దాం. లోని ఎపిసోడ్ 3 మీరు ఈ ఎపిసోడ్ మనకు షాంగి వర్క్ చేస్తున్న ప్లేస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ అంతా గందరగోళంగా ఉంటుంది. చాలా జాంబీస్ మనుషుల మీద అటాక్ చేసి చంపేస్తుంటాయి. షాంగి అండ్ కేటీ ఇద్దరు పరిగెడుతూ ఉంటారు. యాంట్మ్యాన్ బేస్ నుంచి అయితే పెంప్ పార్టికల్స్ అనేవి బయటికి వచ్చి జాంబీస్ మీద పడి 50 అడుగుల వరకు పెరిగి అటాక్ చేస్తూ ఉంటాయి. షాంగి, కేటీ పరిగెడుతూ కేటీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి వైపు అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు కాలిపోతుంది. అప్పుడే వాళ్ళ మీద ఒక జాంబీ అటాక్ చేయడానికి వస్తుంది. దాన్ని అయితే ఒకరు షూట్ చేసి చంపేస్తారు. అప్పుడే మనకు అర్థమవుతుంది అతను యాంట్మ్యాన్ మూవీలో పోలీస్ ఆఫీసర్ అయిన జిమ్మీ అని. సో ముగ్గురు కలిసి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటారు తప్పించుకోవడానికి. అప్పుడే వాళ్ళ మీద ఒక 50 అడుగుల జాంబీ అయితే అటాక్ చేయడానికి వస్తుంది. దాన్ని అయితే ఒకరు హెలికాప్టర్ నుంచి అయితే షూట్ చేస్తారు. అతను ఎవరో కాదు, షాంగి వాళ్ళ డాడీ. సో షాంగిని కాపాడడానికి అయితే షాంగి వాళ్ళ డాడీ అయితే హెలికాప్టర్లో వాళ్ళ ఆర్మీతో అయితే వస్తాడు. సో వాళ్ళని అయితే తప్పించుకోవడానికి అతడైతే కిందికి దిగి 10 రింగ్స్తో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడైతే షాంగిని వెళ్ళిపోమని చెప్తాడు. కానీ షాంగి అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు కదా, సో వాళ్ళని కూడా కాపాడాలని అంటాడు. అప్పుడే ఒక జాంబీ షాంగి హ్యాండ్ అయితే కరుస్తుంది. వైరస్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంటే వాళ్ళ డాడీ తన దగ్గర ఉన్న 10 రింగ్స్ అయితే షాంగి హ్యాండ్కి అయితే వేసి ఆ వైరస్ని అయితే స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతాడు. సో అలా వాళ్ళ డాడీ అయితే అక్కడే చనిపోతాడు. ఇక అక్కడ నుంచి షాంగి, కేటీ, జిమ్మీ, డెత్ డీలర్, ఇంకొంతమంది షీల్డ్ ఏజెంట్స్తో కలిసి హెలికాప్టర్లో అయితే తప్పించుకుంటారు. ఇక్కడ సీన్ అనేది షిఫ్ట్ అయ్యి మనకు ఫైర్ సర్తో ఓపెన్ అవుతుంది. ఇక ఎడారిలో కొన్ని ఆవులను వేసుకొని వ్యాన్లో అయితే షాంగి, కేటీ ఇద్దరు వెళ్తూ ఉంటారు కొంతమంది సర్వైవర్స్తో కలిసి. అప్పుడే వాళ్ళ మీద స్కల్స్ గ్యాంగ్ అయితే అటాక్ చేస్తారు. బట్ వాళ్ళని అయితే వీళ్ళు ఓడించి ఒక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తారు. ఆ ప్లేస్ పేరు వచ్చేసి సిటీ ఆన్ ది సీ. ఇక్కడ చాలా మంది సర్వైవర్స్ ఉంటారు. అక్కడ వాళ్ళకు రెడ్ గార్డియన్, ఎలెనా, మూన్ నైట్, కమల అయితే కలుస్తారు. వాళ్ళతో పాటు లోపలికి వెళ్తారు. అక్కడ బ్యారన్ అనే ఒకడు ఉంటాడు. వాడు చాలా మంది మనుషులకైతే హెడ్ గా ఉంటాడు. అక్కడ ఈ బ్యారన్ గాడికి సూపర్ హీరోస్ అంటే అస్సలు నచ్చదు. ఈ సర్వైవర్స్ అంతా జాంబీస్ నుంచి దూరంగా తప్పించుకొని సముద్రంలో వెళ్ళాలని అనుకుంటారు. దానికోసం వాళ్ళు రఫ్ట్ ప్రిజన్ కి రీచ్ అవుతారు. ఇది ఒక డేంజరస్ ప్రిజన్. బట్ ఇప్పుడు సర్వైవర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి సముద్రంలో వెళ్ళడానికి దీన్ని అయితే యూజ్ చేస్తున్నారు. అలా వాళ్ళందరూ దానిలోకి ఎక్కి వెళ్ళిపోతారు. అలా లోపలికి వెళ్ళాక షాంగి, కేటీ, జిమ్మీ, మూన్ నైట్, ఎలినా, రెడ్ గార్డియన్, కొంతమంది షీల్డ్ ఏజెంట్స్తో ఫుడ్ తింటూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే కమల తన ప్లాన్ గురించి అయితే చెప్తుంది. యాస్గర్డ్కి వెళ్ళి స్పేస్ షిప్ తీసుకొని స్పేస్లోకి వెళ్ళి నోవా వాళ్ళ హెల్ప్ తీసుకొని జాంబీ వైరస్కి అయితే క్యూర్ కనుక్కోవాలని చెప్తుంది. అలా వాళ్ళు మాట్లాడుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. అప్పుడే కమలకి అయితే ఒక డ్రీమ్ వస్తుంది. ఇందులో ఇన్ఫినిటీ హల్క్ని అయితే చూస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే జాంబీ వాండాని అయితే చూసి భయపడి లేస్తుంది. మూన్ నైట్ చెప్తాడు వాండాని వెంట పడుతుందని. మనకు జాంబీ ఆకాయ్ తన ఆర్మీతో అయితే సర్వైవర్స్ ముందు ఉండి వదిలేసిన ప్లేస్కి అయితే
అయితే వస్తుంది. అక్కడ మొత్తం తగలపెడతారు. వాళ్ళు సముద్రంలో వెళ్ళారని అర్థం చేసుకొని ఎవరైతే సేఫ్గా ఉండలేరని ఆగా అయితే అంటుంది. అప్పుడే సముద్రంలో ఉన్న నేమోర్ని అయితే చూపిస్తారు. వాండా తన మ్యాజిక్ స్పెల్తో అయితే నేమోర్ని కూడా కంట్రోల్లోకి తెచ్చుకొని అటాక్ చేయడానికి పంపుతుంది. బ్యారెన్ గార్డ్ అయితే జాంబీస్కి ఆహారంగా ఎలెనాని, రెడ్ గార్డియన్, కమలాని, మూన్ నైట్ అయితే వేయాలని వాళ్ళని అయితే ప్రిజన్ నుంచి వదిలేస్తారు. అప్పుడే అక్కడికైతే నెమోర్ వచ్చి అటాక్ చేస్తాడు. కానీ వాళ్ళను కమలకాన్ తన 100 పవర్తో అయితే కాపాడుతుంది సముద్రంలో మునగకుండా. బట్ నెమోర్ అటాక్ చేయడం వల్ల మళ్ళీ వీళ్ళైతే రఫ్ట్ ప్రిజన్లోకి వచ్చి పడతారు. అప్పుడే అక్కడ చాలా జాంబీస్ అయితే అటాక్ చేయడానికి వస్తాయి. షాంగ్జీ, కేటీ, టెన్రింగ్స్తో అయితే ఫైట్ చేస్తారు. నెమోర్ని ఒక ప్రిజన్లో అయితే బంధిస్తారు. ఇక్కడ ఫైట్ సీన్స్ చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ నెమోర్ని అయితే చాలా పవర్ఫుల్గా చూపిస్తారు. వాళ్ళు నెమోర్ నుండి తప్పించుకొని ఒక ఎమర్జెన్సీ షిప్లోకి అయితే వెళ్తారు. అక్కడ నెమోర్ వచ్చి అటాక్ చేస్తూ ఉంటాడు. కొంతమంది షీల్డ్ ఏజెంట్స్ని అయితే చంపేస్తాడు. షాంగ్జీ, కేటీ, టెన్రింగ్స్తో కూడా నెమోర్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళ వల్ల కాదు. ఆ షిప్ స్టార్ట్ అవ్వకపోతే ఎలిన్ అయితే వేరే కంట్రోల్ రూమ్కి వెళ్ళి షిప్ని అయితే స్టార్ట్ చేసి వాళ్ళని అయితే పంపుతుంది. కమలకాన్ అయితే నెమోర్ని అయితే చంపేస్తుంది. వాళ్ళైతే షిప్లో అక్కడ నుంచి తప్పించుకుంటారు. రెడ్ గార్డియన్ అయితే ఎలినా కోసం చాలా బాధపడుతూ ఏడుస్తాడు. ఇక్కడ సీన్ అయితే చాలా ఎమోషనల్గా చూపించారు. ఎలినా కూడా అక్కడ డ్రింక్ చేస్తూ వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసి తనైతే చనిపోతుంది. ఎపిసోడ్ అయితే ఇక్కడతోనే అయిపోతుంది. అసలు వీళ్ళు ఆస్గార్డ్కి వెళ్ళారా? హల్క్ ఎందుకు కనిపించాడు? వాండా కమలకాన్ వెంట ఎందుకు పడుతుంది? అసలు థానోస్, స్పైడీ ఏమైపోయారు అనేది మనం ఎపిసోడ్ 4లో అయితే చూద్దాం. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మార్వెల్ జాంబీస్లోని 4th ఎపిసోడ్. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు స్పేస్ షిప్లో వెళ్తున్న స్పైడర్ మ్యాన్, స్కాట్, బ్లాక్ ప్యాంథర్ అయితే చూపిస్తారు. వాళ్ళు వకండాకి అయితే రీచ్ అవుతారు. బట్ అక్కడ ఆల్రెడీ జాంబీ థానోస్ అయితే స్టోన్స్తో రెడీగా ఉంటాడు. ఇక స్పైడర్ మ్యాన్, స్కాట్, బ్లాక్ ప్యాంథర్ అయితే థానోస్తో ఫైట్ చేస్తారు. థానోస్ జాంబీ అవడం వల్ల స్టోన్స్ని అయితే పర్ఫెక్ట్గా యూజ్ చేయడం రాదు. బట్ ఫాస్ట్గా నేర్చుకుంటాడు. పవర్ స్టోన్ అయితే యూజ్ చేసి భూమి మీద కొట్టడం వల్ల వకండాలో ఉన్న వైబ్రేనియంకి అయితే హోల్ పడుతుంది. థానోస్ స్టోన్స్ పవర్స్ని యూజ్ చేసి చనిపోయిన వాళ్ళని అయితే లేపి బ్లాక్ ప్యాంథర్, స్కాట్ వాళ్ళ మీదకైతే పంపుతాడు. ఇక వాళ్ళ పని అయిపోయింది అనుకున్న టైంలో అప్పుడే అక్కడికి మెరుపు వేగంతో అయితే థోర్, రాకెట్, గ్రూట్ అయితే ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అవడంతోనే థానోస్ మీదకి అయితే ఫైట్కి వెళ్తారు. థానోస్ అయితే అన్ని స్టోన్స్ పవర్స్ని ఒక్కసారిగా యూజ్ చేసి అటాక్ చేయడం వల్ల థోర్కి అయితే వన్ సైడ్ కాలి డ్యామేజ్ అయి పక్కకు పడిపోతాడు. రాకెట్, గ్రూట్ అయితే అక్కడికక్కడే చనిపోతారు. ఇక బ్లాక్ ప్యాంథర్ అయితే విజన్ ఇచ్చిన మైండ్ స్టోన్ తీసుకొని థానోస్తో అయితే ఫైట్ చేస్తాడు. బట్ థానోస్ స్టోన్స్ పవర్తో బ్లాక్ ప్యాంథర్ని ఒక పంచ్ వేగానే దూరం వెళ్ళి పడిపోతాడు. మైండ్ స్టోన్ అయితే థానోస్ హ్యాండ్లోకి అయితే వెళ్తుంది. థానోస్ అయితే మైండ్ స్టోన్ని తీసుకొని హ్యాండ్కి పెట్టుకుంటాడు. ఇక బ్లాక్ ప్యాంథర్ యూనివర్స్ని సేవ్ చేయడానికి అయితే థానోస్తో పాటు వైబ్రేనియం ఉన్న హోల్లో అయితే పడి చనిపోతాడు. ఇక్కడ టిచాలకైతే మంచి ఎండ్ అనేది ఇచ్చారనమాట. వైబ్రేనియంలో పడ్డ స్టోన్స్ అయితే డిస్ట్రాక్ట్ అయ్యి బయటకి వచ్చిన ఎనర్జీ అయితే చుట్టుపక్కల ఉన్న వాటిని అయితే నాశనం చేస్తూ వెళ్తుంది. అప్పుడే ఒక పోర్టల్ అయితే ఓపెన్ అయ్యి స్పైడర్ మ్యాన్, స్కాట్ అయితే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇప్పటిదాకా జరిగిన స్టోరీ అంతా స్పైడర్ మ్యాన్ ఖమర్తాజ్లో ఉన్న పిల్లలకైతే చెప్తూ ఉంటాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది స్పైడర్ మ్యాన్, స్కాట్ వెళ్ళింది ఎక్కడికో కాదు, ఖమర్తాజ్లో కానీ. సో అప్పుడే కొంతమంది ఖమర్తాజ్లో ఉన్న మెంబర్స్ వచ్చి స్పైడర్ మ్యాన్ని, స్కాట్ని అయితే తీసుకొని వెళ్తారు. అప్పుడే వాళ్ళైతే మాట్లాడుకుంటారు, వాండాని ఎలా అయినా ఆపాలి, లేకపోతే ఆ స్టోన్స్ పవర్స్ కూడా వాండాకి వచ్చినాయి అంటే ఇక తను ఆపడం ఎవరి వల్ల కాదు. సో మనం అయితే ఫైట్కి సిద్ధంగా ఉండాలని వాళ్ళైతే మాట్లాడుకుంటారు. ఇక సీన్ అయితే షిఫ్ట్ అయ్యి మనకు సముద్రంలో నుండి బయటికి వచ్చిన షిప్ చూపిస్తారు. దాంట్లో నుంచెలైతే కమలా, కేటీ, షాంగ్జీ, మూన్ నైట్, రెడ్ గార్డియన్, జిమ్మీ, డెడ్ డీలర్, బ్యారన్ గార్డ్ అయితే బయటికి వస్తారు. వాళ్ళు వచ్చిన ప్లేస్ ఏదో కాదు, న్యూ ఆస్గార్డ్. వాళ్ళంతా కలిసి ఆస్గార్డ్ దగ్గర ఉన్న గేట్ దగ్గరికి అయితే వెళ్తారు. సో అక్కడ పిలిస్తే అక్కడికైతే వాల్కరీ అయితే వస్తుంది. వాల్కరీ వచ్చి వాళ్ళకి చెప్తుంది గాడ్స్, ఇమ్మోర్టల్స్ మాత్రమే లోపలికి రావాలి, మిగతా వాళ్ళకైతే అలౌ లేదని. అప్పుడే మూన్ నైట్ నుంచి అయితే కాన్షో అయితే బయటికి వచ్చి వాల్కరీతో మాట్లాడతాడు. అప్పుడే గేట్స్ అయితే ఓపెన్ చేసి లోపలికైతే తీసుకెళ్తుంది. వాళ్ళు లోపలికి వెళ్తుంటే వాల్కరీ చెప్తుంది లోపలైతే పార్టీ అవుతుందని. ఆ పార్టీలో అయితే మనకు థోర్ని చూపిస్తారు. థోర్ అయితే పూర్తిగా డిప్రెషన్లో అలా కూర్చొని ఉండిపోతాడు, ఎవరితో కూడా మాట్లాడాడు. కమల ట్రై చేస్తుంది థోర్తో మాట్లాడడానికి, బట్ వాల్కరీ అయితే ఆపేస్తుంది మాట్లాడొద్దని. అప్పుడే మాటల్లో అయితే మనకు సొకోవియా కింగ్డమ్ నుంచి ఒక క్వీన్ వచ్చిందని చెప్తుంది. వాళ్ళైతే షాక్ అవుతారు, అసలు సొకోవియా కింగ్డమ్ ఏడుంది, అసలు క్వీన్ ఎక్కడి నుంచి వచ్చిందని. వాల్కరీ అయితే చెప్తుంది తన నేమ్ అయితే వాండా మ్యాక్సిమఫ్ అని. అది వినగానే వాళ్ళలో భయం అనేది స్టార్ట్ అవుతుంది. మనకైతే మెల్లగా నడిచొస్తున్న వాండాని అయితే చూపిస్తారు. వాండాని చూస్తుంటే ఇన్ఫెక్ట్ లేనట్టే ఉంటుంది. అప్పుడు కమలకాన్ అంటుంది తనను చూసి క్వీన్ ఆఫ్ ది డెడ్ అని. అక్కడున్న గాడ్స్ అంతా ఒక్కసారిగా అటాక్ చేయడానికి రెడీ అయిపోతారు. అప్పుడు వాండా కూల్గా అంటుంది, నేను జాంబీలా ఉన్నానా, నార్మల్గా మీలాగానే ఉన్నాను కదా అని. అందరినీ కూర్చోమని చెప్పగానే వెంటనే కూర్చుంటారు. మూన్ నైట్కి అక్కడ ఏదో తేడాగా అనిపిస్తుంది. జిమ్మీ ఫుడ్ తింటుంటే వద్దని ఆపేస్తాడు. కమల అంటుంది, నువ్వు ఈవిల్ జాంబీ అని చాలామంది అంటున్నారా అని. అప్పుడు వాండా చెప్తుంది, అవును నేను ఇన్ఫెక్ట్ అయ్యాను అని. చెప్పగానే వెంటనే వాల్కరీ అటాక్ చేయడానికి వస్తుంది. కానీ వాండా తన పవర్స్ అయితే వాల్కరీని ఆపేస్తుంది. అప్పుడు చెప్తుంది తన ప్లాన్.
వకండాలో ఉన్న స్టోన్స్ ఎనర్జీని నేను సొంతం చేసుకోవాలంటే నాకు కొంచెం ఆర్మీ అవసరం. ఆ ఆర్మీలో అయితే మెయిన్గా గాడ్స్ అవసరం, అందుకే నేను ఇక్కడికి వచ్చా అని అంటుంది. పార్టీలో ఉన్న గాడ్స్ అందరికీ ఏదో అవుతుంది, నాన్ వెజ్ కూడా చేంజ్ అయ్యి ఒక్కసారిగా జాంబీ బాడీ పార్ట్స్గా మారుతాయి. తిన్న అందరూ మెల్లిగా జాంబీస్గా అవుతూ ఉంటారు. రెడ్ గార్డియన్ కూడా కొంచెం తింటాడు. వాండా అంటుంది నేను కూడా ఇన్ఫెక్ట్ అయ్యాను, బట్ పవర్స్ని యూజ్ చేసి నేను కంట్రోల్లో ఉన్నాను. అక్కడ తను క్రియేట్ చేసిన రియాలిటీని చేంజ్ చేస్తుంది. ఒక్కసారిగా పార్టీలో ఉన్న నాన్ వెజ్ అంతా జాంబీ బాడీ పార్ట్స్గా మారిపోతాయి. అంటే ఇంతసేపు తనైతే ఒక రియాలిటీలో వీళ్ళనైతే ఉంచింది. ఎర్త్ని మళ్ళీ కాపాడడానికి అయితే నీ హెల్ప్ కూడా కావాలని కమలా అంటుంది నా దగ్గర ఉన్న ట్రాన్స్మిటరే కదా నీకు కావాల్సిందని. అప్పుడు వాండా అయితే జాంబీగా మారిపోయి ఒక్కసారిగా కమలా మీద అటాక్ చేస్తూ నాకు కావాల్సింది నువ్వే అని అంటుంది. ఒక ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్లో అయితే డెడ్ డీలర్ జిమ్మీ బ్యారన్ గడ్ అయితే చనిపోతారు. వాల్కరీ థోర్ని అయితే హెల్ప్ అడుగుతుంది. థోర్ కళ్ళు తెరిచి చూస్తాడు, బట్ జాంబీస్ అన్ని థోర్ మీద అయితే పడిపోతాయి. మూన్ నైట్, కేటీ, షాంగ్జీ, రెడ్ గార్డియన్, కమలా, వాల్కరీ అయితే అక్కడి నుంచి తప్పించుకొని స్పేస్ షిప్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. రెడ్ గార్డియన్ అయితే నడవలేకపోతాడు. కమలా అయితే రెడ్ గార్డియన్ పట్టుకొని స్పేస్ షిప్ దాకా తీసుకొస్తుంది. బట్ రెడ్ గార్డియన్ అయితే స్పేస్ షిప్లోకి రాకుండా అక్కడే ఉండిపోతాడు. కమలా అయితే తనని ఎంత ఫోర్స్ చేసినా కూడా రెడ్ గార్డియన్ అయితే రాడు. అప్పుడే మనకు తెలుస్తుంది రెడ్ గార్డియన్ కూడా ఒక జాంబీలా మారిపోయి కమలా మీద అటాక్ చేయబోతుంటాడు. కమలకాన్ అయితే తన పవర్తో జాంబీస్ని అయితే దూరం నెట్టేసి స్పేస్ షిప్లోకి వెళ్తుంది. కొద్దిగా పైకి వెళ్ళగానే వాండా తన పవర్తో అయితే షిప్ని అయితే కిందికి లాగుతుంది. వాళ్ళ పని అయిపోయింది అనుకున్న టైంలోనే మాస్ లెవెల్లో అయితే థోర్ లైటింగ్ థండర్తో అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ ఫైట్ చాలా బాగుంటుంది. థోర్కి వాండాకి అయితే ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. థోర్ లైటింగ్ పవర్తో అయితే వాండా మీద అటాక్ చేస్తాడు. వాండా తన మ్యాజిక్ పవర్తో అయితే థోర్ మీద అటాక్ చేసి పైకి విసిరేసి పట్టుకుంటుంది. బట్ థోర్ అయితే ఫుల్ ఫామ్ లోకి వచ్చి వాండాని అయితే ఒక గుద్దుకి కింద పడేస్తాడు. అక్కడ ఉన్న జాంబీస్ అన్నింటినీ థోర్ అయితే తన లైటింగ్ పవర్ తో ఆప్తో వాళ్ళని అయితే అక్కడ నుంచి వెళ్ళమని చెప్తాడు. కమలా అంటుంది నువ్వే లాస్ట్ అవెంజర్వి, నువ్వు లేకుంటే ఎలా వెళ్తామని. అప్పుడు థోర్ అంటాడు నువ్వు కూడా ఇప్పటి నుంచే అవెంజర్వే అని. ఇక వాళ్ళైతే అక్కడి నుంచి స్పేస్ లోకి అయితే వెళ్తారు. అక్కడ థోర్కి వాండాకి జరిగిన ఫైట్ లో అయితే ఒక పెద్ద బ్లాస్ట్ అనేది ఏర్పడుతుంది. ఇక వాళ్ళందరూ స్పేస్లోకి అయితే వెళ్తారు. స్పేస్లోకి వెళ్ళి ట్రాన్స్మిటర్ని అయితే అక్కడ పెట్టి సిగ్నల్ని అయితే పంపుతారు. అప్పుడే వాళ్ళకైతే ఒక సిగ్నల్ వస్తుంది. మనకు సిగ్నల్ ఇచ్చారని చెప్పి వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. బట్ అక్కడ ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది. నోవా కార్ప్ అయితే ఆల్రెడీ అక్కడ ఎర్త్ని అయితే క్వారంటైన్లో పెడతారు. ఎందుకంటే ఎర్త్ నుంచి ఎవరు కూడా స్పేస్కి రావద్దని. ఎవరన్నా స్పేస్కి వస్తే వాళ్ళని అయితే కాల్చి చంపడానికి కూడా వాళ్ళు వెనుకారరు. సో వీళ్ళకి కూడా వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. ఒక 10 seconds అయితే మీకు టైం ఇస్తున్నాము, వెంటనే మీరైతే ఎర్త్కి తిరిగి వెళ్ళాలి, లేదంటే మేమందరం మీ మీద అటాక్ చేస్తామని వార్నింగ్ ఇస్తారు. వాళ్ళైతే అందరూ షాక్లో ఉండిపోతాడు. సో వాళ్ళైతే 10 seconds కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడితోనైతే మనకి ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. అసలు నోవా కార్ప్ వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేశారా? థోర్కి అయితే ఏమైంది? వాండా అయితే గాడ్స్ని తన ఆర్మీలో ఎందుకు చేర్చుకోవాలనుకుంది? స్పైడర్ మ్యాన్, స్కాట్, కమర్తాజ్ వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం నోవా కార్ప్ వాళ్ళని అయితే చూస్తాం. వాళ్ళు స్టార్ట్ చేసిన కౌంట్ డౌన్ అవ్వగానే స్పేస్ షిప్ మీద అయితే అటాక్ చేస్తారు. కమలకాన్ అయితే తన 100 పవర్తో స్పేస్ షిప్ మీద అటాక్ ఆపినా కూడా అది సరిపోదు. ఇక వాళ్ళ స్పేస్ షిప్ అయితే డ్యామేజ్ అయి పేలిపోతుంది. వాళ్ళు కింద పడతా ఉంటే కమలకాన్ తన పవర్తో అయితే ఒక షీల్డ్ అనేది క్రియేట్ చేసి అందరిని కాపాడుతుంది. బట్ కింద పడే ఆ ఫోర్స్కి అయితే ఆ షీల్డ్ అనేది బ్రేక్ అయిపోతుంది. అందరూ అయితే భయపడుతూ ఉంటారు. ఇక షీల్డ్ బ్రేక్ అయ్యి అందరు కింద పడతారు. బట్ మూన్ నైట్ మాత్రం స్టాండర్డ్గా భయపడుకుంటా నిలబడి వస్తుంటాడు. సడన్గా ఒక్కొక్క దగ్గర అందరికీ అయితే పోర్టల్ ఓపెన్ అయ్యి అందరు దానిలోకి వెళ్ళిపోతారు. కమలా అయితే కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా అయితే స్పైడర్ మ్యాన్ ఉంటాడు. కమలా స్పైడర్ని చూసి సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది. స్కాట్ హెడ్ని చూసి అయితే భయపడుతుంది. షాంగ్జీ అంటాడు మనం ఎక్కడ ఉన్నామని. మూన్ నైట్ అయితే చెప్తాడు దానికి మనం కమర్తాజ్లో ఉన్నామని. అప్పుడైతే మనకు కమర్తాజ్ మెంబర్స్ అయితే నడుస్తూ రావడం చూపిస్తారు. తర్వాత సీన్ అయితే షిఫ్ట్ అయ్యి మనకు ఆస్గర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆస్గర్డ్లో అయితే వాండా అంతా నాశనం చేసి జాంబీగడ్ ఆర్మీస్ అయితే అక్కడి నుంచి ఎనర్జీ వైపు ఉన్న వకండా దగ్గరికి అయితే వెళ్తుంది. కమర్తాజ్ వాళ్ళు మాట్లాడుకుంటారు. టీచర్ల సాక్రిఫైస్ వల్ల యూనివర్స్ అయితే సేవ్ అయింది, బట్ ఆ ఎనర్జీ వల్ల చుట్టుపక్కల ఉన్నవన్నీ నాశనం చేస్తూ పోతుందని. అప్పుడే అక్కడికైతే బ్యానర్ అయితే హల్క్ ఫామ్లోకి మారి ఎనర్జీని అంతా అబ్జర్వ్ చేసుకుని ఇన్ఫినిటీ హల్క్గా మారాడు అని చెప్తుంటారు వాళ్ళు. కమలా అంటుంది బ్యానర్ ఇప్పుడు బతికే ఉన్నాడని. కమర్తాజ్ మెంబర్స్ చెప్తారు బ్యానర్ అయితే హల్క్గా మారి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఇప్పుడైతే ఎనర్జీకి ప్రొటెక్టర్గా యాంకర్ బింగ్గా ఉన్నాడు అని. సో మనం హల్క్ని అయితే టచ్ చేయకుండా చూడాలని వాళ్ళు మాట్లాడుకుంటారు. కమలా అయితే ఒంటరిగా కూర్చొని వాళ్ళ చనిపోయిన ఫ్రెండ్స్ని తలుచుకొని బాధపడుతుంటే అక్కడికైతే షాంగ్జీ వచ్చి ధైర్యం చెప్తాడు. వాల్కరీ, కేటీ, మూన్ నైట్ అయితే వచ్చి హోప్ ఇస్తారు. మనం ఎలా అయినా ఈ లాస్ట్ ఫైట్ గెలిచి ఎలా అయినా ఎర్త్ని కాపాడాలని వాళ్ళు అనుకుంటారు. మనకు అప్పుడే చూపిస్తారు వాండా అయితే తన జాంబీ ఆర్మీతో అయితే వకండాలో ఉన్న ఇన్ఫినిటీ హల్క్ దగ్గరికి అయితే వస్తుంది. ఇక్కడ ఫైట్స్ అయితే చాలా బ్రూటల్గా ఉంటాయి. హల్క్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటాడు. వాండా తన ఆర్మీ నుండి అయితే అబోమినేషన్ అయితే హల్క్ మీదకి పంపుతుంది. అబోమినేషన్ అయితే హల్క్ని అటాక్ చేయడానికి ఫాస్ట్గా వస్తుంటాడు. హల్క్ అయితే ఒక పంచ్ ఇవ్వగానే దూరంగా వెళ్ళి పడిపోతాడు. ఆ పంచ్కి అయితే వెనకాల ఉన్న జాంబీస్ కూడా ఎగిరి పడిపోతాయి.
ఇక వాండా అయితే తన దగ్గర ఉన్న రఫ్ట్ ప్రిజన్లో ఉన్న జాంబీస్ అన్ని హల్క్ మీద పడేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న జాంబీస్ అన్ని హల్క్ని అయితే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. చుట్టుపక్కల ఉన్న జాంబీస్ అన్ని కూడా హల్క్ మీద పడిపోతాయి. హల్క్ అయితే ఒక్కసారిగా వాటిని అయితే విసిరి పడేస్తాడు. నెక్స్ట్ అయితే 50 అడుగులు ఉన్న జాంబీస్ అయితే వచ్చి హల్క్ని పంచేస్తాయి. హల్క్ వాటిని కూడా చీల్చి పడేస్తాడు. తర్వాత అయితే ఆర్స్గార్డ్ నుంచి వచ్చిన జాంబీ గార్డ్స్ అందరూ హల్క్ మీద పడి అటాక్ చేస్తుంటే హల్క్ అయితే వాటిని చాలా స్పీడ్గా కొడుతుంటాడు. వచ్చిన వాటిని వచ్చినట్టే తన్ని అవతల పడేస్తూ ఉంటాడు. అలా వాళ్ళని కొట్టి కొంచెం వీక్ అయిపోతాడు. అప్పుడే వాండా అయితే సడన్ గా వచ్చి నీ దగ్గర ఉన్న ఈ పెయిన్ అయితే నేను దూరం చేస్తా అని చెప్పి హల్క్ అయితే టచ్ అయిపోతుంది. వాండాకి సడన్ గా అయితే ఒక పంచుపడి దూరంగా పడుతుంది. ఒక పోర్టల్ అయితే ఓపెన్ అయ్యి దాంట్లో నుంచి అయితే అప్పుడే మనకు చూపిస్తారు కేటీ, కమలా ఖాన్, షాంగ్జీ, మూన్ నైట్, వాల్కరీ, స్పైడర్ మ్యాన్, కమర్తాజ్ మెంబర్స్ అయితే బయటికి రావడం చూపిస్తారు. వాళ్ళైతే హల్క్ ముందు నిల్చుంటారు. ఈ సీన్ చూస్తుంటే మనకైతే అవెంజర్స్ ఎండ్ గేమ్ లో అవెంజర్స్ అసెంబ్లీ సీన్ అయితే గుర్తొస్తుంది. ఇక ఒక్కసారిగా ఆర్మీ అంతా వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. కమల అయితే తన దగ్గర ఉన్న 100 పవర్తో అయితే జాంబీస్ హెడ్ ని లేపేస్తుంది. కమర్తాజ్ మెంబర్స్ కూడా వాళ్ళ మ్యాజిక్ యూజ్ చేసి జాంబీస్ని అయితే చంపేస్తుంటారు. వాల్కరీ కూడా అక్కడ ఉండి జాంబీస్తో అయితే ఫైట్ చేస్తుంది. షాంగ్జీ, కేటీ అయితే వాళ్ళ దగ్గర ఉన్న 10 రింగ్స్ అయితే జాంబీస్ మీద అటాక్ చేస్తారు. మూన్ నైట్ అయితే తన దగ్గర ఉన్న స్వార్డ్స్ అయితే వాటిని కట్ చేసి పడేస్తాడు. స్పైడర్ మ్యాన్ అయితే తన వెబ్ షూటర్తో జాంబీస్ హెడ్కి వేసి ఒక్కసారిగా హెడ్స్ అన్ని లేపేస్తాడు. ఇక్కడ ఈ సీన్ అయితే చాలా గూస్ బంప్స్ గా ఉంటుంది. ఇక అప్పుడే మనకు హాకాయ్ చూపిస్తారు. హాకాయ్ నోట్లో ఉన్న జాంబీస్ అయిన హ్యాంక్ పిన్, జెనెట్, హోప్ అయితే వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. మూన్ నైట్ అయితే చిన్నగా ఉన్న జెనెట్ అయితే సగానికి కట్ చేస్తాడు. జాంబీ హ్యాంక్ పిన్ అయితే పెద్దగా మారి హల్క్ అయితే పనిచేస్తూ ఉంటే స్పైడర్ మ్యాన్ వచ్చి ఆ జాంబీ హ్యాండ్ ని పట్టుకొని దాని మీదకే గుద్దిపిస్తాడు. ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోతుంది. అక్కడైతే రెడ్ పొగతో నిండిపోతుంది. ఆ పొగల నుండి అయితే జాంబీస్ అయిన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తారు. కేటీ, షాంజీ అయితే వాళ్ళ మీద రిటర్న్ అటాక్ చేస్తారు. సడన్ గా ఆకాశం నుంచి అక్కడికి జాంబీ థోర్ ల్యాండ్ అవుతాడు. ల్యాండ్ అవ్వగానే అక్కడ ఉన్న కమర్తాజ్ మెంబర్స్ మీద థండర్ వేసి చంపేస్తాడు. అది చూసి వాల్కరీ థోర్ మీద అటాక్ చేయడానికి వస్తే ఓకే అయితే వచ్చి వాల్కరీతో ఫైట్ చేస్తుంది. మూన్ నైట్ అయితే థోర్ని చంపడానికి స్వార్తో వెళ్తుంటే థోర్ అయితే థండర్ వేసి మూన్ నైట్ని కూడా చంపేస్తాడు. హల్క్కి థోర్కి ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. థోర్ అయితే తన దగ్గర ఉన్న స్టామ్ బ్రేకర్తో హల్క్ని అయితే కొడుతుంటాడు. హల్క్ అయితే స్టామ్ బ్రేకర్ని బ్రేక్ చేసి థోర్ని కొడతాడు. థోర్ థండర్తో హల్క్ మీద అటాక్ చేస్తూ ఉంటే హల్క్ అయితే థోర్కి ఒక పంచ్ ఇచ్చి పైకి లేపి కింద పడేస్తాడు. హల్క్ అయితే థోర్ హెడ్ మీద దూకి తొక్కి చంపేస్తాడు. హల్క్ అయితే వీక్ అయిపోయి అలా కూర్చుంటాడు. అప్పుడే వాండా అయితే సడన్ గా వచ్చి హల్క్ని అయితే టచ్ చేస్తుంది. కమలా అయితే తన పవర్తో వాండాని ఆపడానికి అటాక్ చేస్తుంది. బట్ అది సరిపోదు. అప్పుడే వాండా అంటుంది, నువ్వు నాకు హెల్ప్ చేయి, ఎర్త్ని అయితే మనం ఇలానే మార్పిద్దామని. కమలా అంటుంది, నేను నీకు హెల్ప్ చేయను అని చెప్పి తన మీద అయితే అటాక్ చేస్తుంది. వాండా అంటుంది, అప్పుడు నీ ఫ్రెండ్స్ని ఒక్కసారి చూడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారని. స్పైడర్ మ్యాన్ అయితే చూపిస్తారు. స్పైడర్ మ్యాన్ అయితే ఒక జాంబీ తినబోతుంది. షాంగ్జీని అయితే వేరే జాంబీ వచ్చి కరుస్తుంది. కేటీ మీద అయితే జాంబీస్ అన్ని అటాక్ చేస్తుంటాయి. వాల్కరీ మీద కూడా అటాక్ జరుగుతూనే ఉంటుంది. కమలా అంటుంది, అప్పుడు నేను నీకు హెల్ప్ చేయను అని. వాండా చెప్తుంది, నిజంగా చెప్తున్నా, మనం కలిస్తే ఎలా అయినా సరే ఎర్త్ని అయితే మార్చేస్తామని. ఇక అప్పుడు కమలా మాయమాటలు నమ్మి వాండాకైతే తన పవర్ని ఇస్తుంది. అలా వాండా అయితే తన పవర్ని తీసుకొని స్టోన్స్ పవర్ ఎనర్జీతో ఒక్కసారిగా ఎర్త్ మీద ఉన్న రియాలిటీని అయితే చేంజ్ చేస్తుంది. ఒక్కసారిగా సీన్ అయితే షిఫ్ట్ అయి మనకైతే కమలఖాన్ కళ్ళు తెరిచి చూస్తుంది. వాళ్ళ అమ్మ ఉంటుంది. అప్పుడు కమలఖాన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. బయటకు వచ్చి చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అయిన రీరీ విలియమ్స్, కేట్ బిషప్ అయితే ఉంటారు. వాళ్ళతో అయితే హ్యాపీగా కాఫీ తాగుతూ మాట్లాడుతుంది. చుట్టూ చూస్తుంటే మనుషులు అయితే సడన్ గా జాంబీస్ లా కనిపిస్తుంటారు. రీరీ విలియం అయితే జాంబీస్ మీద అటాక్ చేస్తూ కమలాకి అయితే చెప్తుంది, ఇదంతా ఫేక్, ఇదంతా నిజమైన వరల్డ్ కాదని. ఎలా అయినా సరే నువ్వు నిద్ర నుంచి మేల్కోమని చెప్పి కమలకాని చెప్తుంది. ఈ సస్పెన్స్ తోనే ఫైనల్ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగింది అనేది అయితే మనం పార్ట్ 2 వచ్చినప్పుడు అయితే చూడాలి. నా ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు నచ్చినట్టయితే మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టి అక్కడ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.